హాయ్ ఫ్రెండ్స్, కువైట్ యూఏఈ ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు. నేను చున్నీకి అయితే వచ్చిన గల్ఫ్ కంట్రీస్ కు నేషనల్ గేమ్ వచ్చేసి ఫుట్బాలే. ఆల్ది మన ఇండియా వాళ్ళకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో, ఈ కోటలో కూడా ఫుట్బాల్ అంటే ఎంత ఇష్టమో. ఇంటికి ఒక ఒరిజినల్ గా ఫుట్బాల్ ఆడే ప్లేయర్ అయితే ఉంటాడు. దీని పాసుగుల్లా ఇదేం ఫుట్బాల్ గానీ ఈ పిల్లనాయర్లో ఆ 2 గంటల సేపు ఈ పక్కకు ఆ పక్కకు పరిగెత్తనాల్సిందే. కువైట్ లో నేను ఫుట్బాల్ మ్యాచ్ లో చాలా చూసినా గానీ కువైట్ జట్టు మాత్రం ఏ ఒక్క మ్యాచ్ అయితే గెలిచలే. ఒక సామెత ఉంది కదా, అన్ని ఉన్నా కూడా ఐదుతనం లేదన్నట్టు ఈ కువైట్ కి అన్ని వసతులున్నా కూడా వీళ్ళు మాత్రం మ్యాచ్ ఓడిపోతా ఉంటారు. కువైట్ గవర్నమెంట్ ను ఒక విషయం అయితే మెచ్చుకోవచ్చు. ఈ ఫుట్బాల్ కోసం అయితే చాలా డబ్బులు అయితే ఖర్చు పెడతా ఉంటది. గల్లీకి ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటది. ఈ పిల్లనాయలు ఈ ఫుట్బాల్ నేర్చుకున్నందుకు ఫ్రీనే గవర్నమెంట్ వీళ్ళకు డబ్బులు అంతా పెట్టుకుంటది. స్కోర్ కూడా చూడండి, 0-0 కనబడుతుంది. వాళ్ళు గోల్ కొట్టలే, వీళ్ళు గోల్ కొట్టలే. లాస్ట్ ఇయర్ మన ఇండియా వాళ్ళు కువైట్ కి వచ్చి మ్యాచ్ ఆడి కువైట్ అయితే ఓడించిండ్రు. ఇది అండర్-19 మ్యాచ్ కాబట్టి పెద్దగా జనాలు అయితే రాలే. వీళ్ళందరూ కువైట్ వాళ్ళు. మన ఇండియా ప్లేయర్లకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత మంచి కోచింగ్ ఇచ్చింటే కనుక మన ఇండియా వాళ్ళు ఎప్పుడో ప్రపంచ కప్ కొట్టే వాళ్ళు. మ్యాచ్ అయితే డ్రా అయింది. నేనైతే నిరాశ అయితే పోతున్నా. కాకపోతే నా సపోర్ట్